రామనారాయణ అనేసి గుడి కట్టినారు. బాగుంది, మంచిదే. కానీ దాని డిబేట్లు, దాని చర్చలు, దాని ఉపన్యాసాలు అంటూ ఈవెంట్లు పెట్టుకొని మీరు ప్రోగ్రాములు చేస్తూ ఏం చేసినారు? దానికి హాజరైనటువంటి వాళ్ళు కూడా ఈ వైష్ణవులైన ఈ భద్రాచల అర్చకులు కూడా దానికి అటెండ్ అయినారు. అటెండ్ అయ్యి ఏం చేసినారు? ఆ ప్రోగ్రాంలో, ఆ సమావేశంలో, ఆ చర్చల్లో, ఆ ఉపన్యాసాల్లో శంభూక వధ గురించి మాట్లాడి చెప్తా ఉంటే మీరు ఎందుకు ఖండించలేకపోయినారు? ఆ ఈవెంట్కి మేము ఇట్లాంటి అంశాలు మాట్లాడితే మేము రాము అని చెప్పుండాల్సింది. భద్రాచల అర్చకులైనా సరే, వైదికులు, ఉభయ వేదాంత పారంగతులు, అభ్యాసకులు, అది ఇది అనేసి పేర్లకు ముందర పెట్టుకుంటే సరిపోదు. సిగ్గు మానం ఉండాలి. కనీసం సిగ్గు శరం